వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమం తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో గంజాయి విక్రేతలు వినియోగదారుల కదలికపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం రేణిగుంటలో గంజాయి అలవాటు ఉన్న అనుమానితులకు ప్రత్యేక బయోచెక్ కిట్ల ద్వారా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో గంజాయి కేసులో నిందితులుగా ఉన్నవారు గంజాయి విక్రేతలు, పెడ్లర్స్, వినియోగదారుల వివరాలను సేకరించి వారిని ఎన్డీఆర్ కూడలి వద్దకు పిలిపించి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షించి గంజాయి వినియోగం ఉందో లేదో నిర్ధారిస్తున్నామని చెప్పారు. పాజిటివ్గా తేలిన వారి ద్వారా గంజాయి నెట్వర్క్ కు సంబంధించిన ముందస్తు వెనక లింకులను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గంజాయికి బానిసలైన వారికి తల్లిదండ్రుల అంగీకారంతో కౌన్సిలింగ్ అందిస్తామని, పాపానాయుడుపేటలోని పునరావాస కేంద్రం అలాగే స్విమ్స్, రుయా ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్ల ద్వారా వారిని వ్యసనం నుంచి బయటకు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గౌరవ డీజీపీ గారి యొక్క ఆదేశానుసారం మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు కిట్లు గంజాయి వాడకం పైన ఎవరైతే గంజాయి అలవాటు ఉందో, గతంలో నేర చరిత్ర ఉందో, గతంలో కేసులు ఉంది, పెడ్లర్స్గా ఉన్న వాళ్ళ యొక్క చరిత్రని మొత్తం కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ గాంజా బయోచెక్ దీని ద్వారా ఈ కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పాజిటివ్ వస్తే వాళ్ళు గంజా వాడుతున్నట్లుగా దానికి చైన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్ని ఐడెంటిఫై చేయటము, వాళ్ళని అదుపులో తీసుకోవటము ఈ చర్య ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట సిఐ గారు వాళ్ళ పరిధిలో ఉన్న గంజా పెడ్లర్స్ని, కన్జ్యూమర్స్ని, గతంలో ఉన్న గాంజా కేసుల్లో అరెస్ట్ కాబడిన ముద్దాయిల్ని కొంతమందిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. గంజా రహిత సమాజం కోసం పోలీస్ శాఖ నిరంతరము పనిచేస్తుంది. సార్, ఈ టెస్ట్లో అందరికీ చేస్తారా? మీకు డౌట్ ఉన్న వాళ్ళని, గతంలో ఏమైనా అలవాటు ఉన్న వాళ్ళని చేస్తాము. ఒకవేళ కనుక దీంట్లో పాజిటివ్ వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా దాన్ని మాన్పించడానికి చేస్తాము. రిహాబిలిటేషన్ సెంటర్ మనకి ఇక్కడ పాపానాయుడుపేటలో రాస్ సమస్యకు సంబంధించిన రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. అట్లానే రుయాలో రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని సంప్రదించి వాళ్ళ అంగీకారం మేరకు రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళ ఈ అలవాటును మాన్పించే విధంగా కూడా పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది.